ఈ వీడియో మేము తిరువనమలై నుండి చెన్నైకి రీచ్ అయినప్పటిది. మేము చెన్నై రీచ్ అయ్యేసరికి నైట్ 10:30 అయింది. ఫుడ్ కోసం బయటకు వచ్చినాం. మేము నాన్ వెజ్ కాకుండా వెజ్ తిందామని ఫిక్స్ అయినాం. ఎందుకంటే మేము దర్శనం చేసుకుని వచ్చినాం కాబట్టి ఇంటికి వెళ్ళేదాకా నాన్ వెజ్ తినొద్దని అనుకో. సో ఫుడ్ తీసుకొని నైట్ రూమ్ లో రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము చెన్నై బీచ్ కి అయితే బయలుదేరినాం అనమాట. వెళ్ళేటప్పుడు టిఫిన్ అయితే చేసేసినాం బయట. ఏంటి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోకండి, ఇక్కడ నుండి మాకు చెన్నై బేస్ 2 కిలోమీటర్స్ ఉంది. సో అందుకే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఫైనల్ గా అట్లా నడుచుకుంటూ బీచ్ వరకు అయితే వచ్చేసినాం. కాకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఈ బీచ్ నైట్ మంచిగా ఉంటదంట. ఫుడ్ ఐటమ్స్ అవి పెడతారంట. మీరు చూసుకున్నట్టయితే వెనక కనిపిస్తుంది. సో ఫైనల్ గా బీచ్ వరకు అయితే వచ్చేసినాం. నేనైతే మస్త్ ఎగ్జైట్ అయిపోయినా, ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం బీచ్ కి రావడం. ఇక్కడ ఈ బాపు ఏమో పడుతున్నాడు. అట్లా బీచ్ వ్యూ అయితే తీసేసిన ఒకటి. తర్వాత నేను రీల్స్ కోసం వీడియో ఎలా తీయాలో కొంచెం చెప్తున్నాను. చూస్తున్నట్టయితే నా కాస్ట్యూమ్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఈ పడవల దగ్గర ఒక KGF రీల్ అయితే తీసేసి మేము రీల్స్ తీస్తుంటే ఒక ఆయన కనిపించింది అనమాట. మా రీల్స్ చూసిండంట. సో నాతో కూడా రీల్స్ చేయమంటే చేసినాం. ఇంకా అక్కడ ఉన్న ఎండకు మాకు ఫుల్ దాహం వేసింది. షాప్స్ ఎక్కడ కనిపించలే. ఒక షాప్ కనబడితే అక్కడ తీసుకున్నాం అనమాట. సో ఫైనల్ గా మేము బయలుదేరిపోయినాం అక్కడ నుండి. ఈవినింగ్ ట్రైన్ ఉంది కాబట్టి రూమ్ కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అన్ని ప్యాక్ చేసుకున్నాం అనమాట. అక్కడ అన్ని చెక్ చేసుకుని చెక్అవుట్ అయితే అయిపోయినాం. ఇంకా అక్కడి నుండి ర్యాపిడో తీసుకొని స్టేషన్ కి అయితే బయలుదేరిపోయినాం. నైట్ వచ్చేటప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ చెన్నైలో చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. మాకైతే ఎక్కడ ఇబ్బంది కాలేదు చెన్నైలో. కానీ నైట్ దిగిన తర్వాత ఒక రూమ్ దగ్గర ఇబ్బంది అయితే మేము ఆ రూమ్ చేంజ్ చేసేసి వేరే రూమ్ దగ్గరికి అయితే పోయి అక్కడ తీసుకున్నాం. సో ఫైనల్ గా మేము స్టేషన్ కి అయితే చేరుకున్నాము. మేము స్టేషన్ కి ఒక 1 అవర్ ముందైతే వచ్చేసినాము. నేనైతే స్టేషన్ లో బ్యాగ్ పెట్టి స్టేషన్ అంతా ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకొక మినీ వ్లాగ్ తో మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.